ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మనం ప్రతిరోజుని ఏదో ఒక రకమైనటువంటి ఉపయోగాత్మకమైన అంశాలను చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. ఈరోజు ఇంట్లోని మగపిల్లలు ఉన్నటువంటి అబ్బాయిలు ఉన్నటువంటి వారు ఇప్పుడు చెప్పబోయే అంశాలని ఫాలో చేసుకుంటే ఆ పిల్లల భవిష్యత్తు బంగారు బాట అవుతూ ఉంటుంది. అందుకే అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, ఏదైనా సరే మగపిల్లల అబ్బాయిలు ఉన్నప్పుడు కొద్దిగా అప్పుడప్పుడుని రావి చెట్టుకి, అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసుకుని దండం పెట్టుకోమని చెప్తూ ఉండాలి. అలా నేర్పుతూ ఉండాలి. అదేవిధంగా పెద్దలు ఉన్నటువంటి పితృ సంబంధితమైనటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కొంత గౌరవించడం వల్ల కొన్ని పితృదోషాలు సంప్రాప్తం అవ్వవు పిల్లలకి. అదేవిధంగా అప్పుడప్పుడు కొద్దిగా నాగదేవతలను అయ్యని పెట్టి గుడిల దగ్గర ఉంటాయి. అలాంటి గుడికి వెళ్ళి దండం పెట్టుకోమని చెప్తూ ఉండాలి. ఇలాగే అదేవిధంగా ఈ అబ్బాయిలకి ఉజ్వలమైన చదువు, ఉద్యోగము, వ్యాపార అభివృద్ధి ఏం చేయడానికి బాగుండడానికి గురుగ్రహం అని ఉంటుంది నవగ్రహాల్లోని. అప్పుడప్పుడు గురుగ్రహం దగ్గర పూజ చేయించుకుంటూ ఉండాలి. ఇవి ఇలా ఉండగా అప్పుడప్పుడు జాతకాన్ని కూడా వచ్చి చూపించుకోవడము, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం, ఏదో ఒకటి చేస్తూ ఉంటుంటే ఆ పిల్లవాడికి అన్ని రకాల బాగుండడం, ముందు జీవితం అంతా బంగారు బాటగా అవ్వడం, ఇవన్నీ సంప్రాప్తమవుతాయి. అంటే దీనివల్ల ఏమిటంటే పితృ సంబంధితమైనటువంటి దోషాలు నివారణ అవుతూ ఉంటాయి. సర్ప సంబంధితమైనటువంటి దోషాలు అంటకుండా ఉంటాయి. అదేవిధంగా కొన్ని నెగటివ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా మంచి జరగడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి.